మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ నా రాజకీయ జీవితంలో నాకు అత్యంత బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సింది కొన్ని కారణాల వల్ల. నేను అవి కూడా మీకు చెప్తాను. ప్రస్తుతం ఇవాళ ఉన్న టీడీపీ అంటే రేపు మీరు ఆ ప్రశ్న వేయచ్చు, రేపు ఉంటాడో ఉన్నాడో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతా ఉంది. ఇంకా కొన్ని సీట్లు మారుస్తారనే పరిస్థితిలో ఉన్నది. దాంట్లో కందుకూరు కూడా ఒకటని మాకు ఇది వస్తూ ఉంది. ఏదేమైనా మేము రేపు 24వ తేదీ మే నెల 13 కదా, మే 13వ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అభ్యర్థి నాగేశ్వరరావు గారికి మేము మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు మాకు సంబంధించిన అందరూ కూడా నాగేశ్వరరావు గారికి అసెంబ్లీ సభ్యుడిగా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి కారణాలు కూడా ఆల్రెడీ మీ అందరి దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. అయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. అది ఒకటి, కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది ఆయన గారు. అలాగే మా కుటుంబం మీద, దివి వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో చులకన భావం కలిగే విధంగా మమ్మల్ని చిన్న చూపు చూడటం, మా కుటుంబాన్ని అవమానపరిచే రీతిగా మాట్లాడటం ఇవన్నీ జరిగినవి. దీన్ని మేము ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే 70-80 ఏళ్ళుగా కందుకూరులో 10 మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది. మా పెదనాయన, మాకైతే మా తాతగారి సంఖ్య మాకు తెలియదు కాదు. మా పెదనాయన దివ్య వెంకటసుబ్బయ్య గారు కానీ, మా నాన్నగారు దివ్యకొండ చౌదరి గారు కానీ, మా చిన్నాన్నగారు విజయ్ చౌదరి కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతాల్లో పేదరికం కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు. రాష్ట్ర లెవెల్లో కూడా వారు ఖ్యాతి గడించారు. అలాంటి మా కుటుంబాన్ని వారు చిన్నపుడిచే విధంగా వాళ్ళు చేసిన దానికి కారణంగా అది ఫస్ట్ కారణం. అది రెండవ కారణం, కార్యకర్తలందరితో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు నెరవేర్చకుండా ఎవరో ఉన్న లీడర్షిప్ని కూడా, ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కష్టపరిచే విధంగా ఎవరెవరో పక్కన పిల్లల్లో ఎవరినో వైఎస్పీపీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెత్తనం చేసే విధంగా వాళ్ళతోటి సంప్రదించకుండా, వాళ్ళతోటి లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల మా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు ఇది కష్టంగా ఉంది. వీటన్నిటి ఈ 2 కారణాలు, ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన లేకుండా, ప్రజల మీద సరైన అవగాహన లేకుండా, తెలుగుదేశం దాని యొక్క క్యాడర్ గురించి సరైన అవగాహన లేకుండా ఈ జరిగే ప్రవర్తనకి మాకు చాలా బాధ కలిగింది. గత 8-9 నెలలుగా కరెక్ట్ చేసుకోమని వారికి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మొన్న వింజమూరులో జరిగిన మహాసభలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టికి తీసుకురావటం, వారికే నేను మా అన్యాయాలు ఎవరు కూడా నాగేశ్వరరావు గారికి మేము చెయ్యమని వారికి స్పష్టంగా వారి దృష్టికి తీసుకురావటం. ఇవాళ సరే కొంతమంది అడుగుతున్నారు, ఎవరికి చేయాలా అతను కాకపోతే. మేము ఆల్టర్నేట్ వైసీపీకి చేయలేము. తెలుగుదేశం కరుడుగట్టిన తెలుగుదేశం వాదన. తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తి పెట్టి మాకు వస్తే మా రక్తం ఎర్రగా ఉండదు, పసుపు. అలాంటిది ఇవాళ మేము ఆల్టర్నేట్గా ఇంటూరు రాజేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం. మేమందరం మా సోదరులందరము, మా బంధువర్గం మేము ఇది ప్రజలందరికీ కూడా చేశాము, చాలా చోట్ల తెలియజెప్పాము. ఇప్పుడు కూడా ప్రెస్ ద్వారా అందరికి కూడా తెలియజేసే కోసం నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నాను. దయచేసి మమ్మల్ని ఆదరించండి. ఏ పార్టీ గెలిచినా, ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ వారికైనా మేము మిగులుతాం. ఎవరికి ఎలాంటి ఎంతకాలం 33 ఏళ్ళుగా 34 ఏళ్ళుగా మేము కార్యకర్తల కష్ట సుఖాల కోసం నిలిచాము. గెలిచినా ఓడినా పార్టీని నిలబెట్టడానికి పూర్తిస్థాయి కృషి చేశాము. ఇవాళ తెలుగుదేశం అంటే గుండెలు తరుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్తలకు వచ్చే విధంగా
మేము చేశాము, ప్రయత్నం చేశాము, సఫలీకృతం కూడా అయ్యాము. అదే పద్ధతిలో రాబోయే రోజులు కూడా మేము నడుపుతామని తెలియజేసుకుంటాం. కొన్నిసారి రాజేష్ మనుషులు ఏదో రాజేష్ కంపెనీ అన్నారు. ఇది మనం వినండి, కాంగ్రెస్ని సిపిఎం వాళ్ళు బాగా తిట్టేవాళ్ళు, ఇవాళ వాళ్ళు అలియన్స్లో వచ్చి. సో ఇది జీవన స్రవంతి. మనం మన జీవితం ఏంటంటే సెలవులాగా పారుతూ ఉంటుంది, ఒక్కరోజు ఒకటి మాత్రం. అయితే ఒకటి, వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు క్షమాపణలు చెప్పుకున్నారు. చెప్పాలి, మేము ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట పార్టీ టికెట్ విషయంలో నేను ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు, నా ప్రయత్నం మాట్లాడారు కదా. నేను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడారు కానీ నాకు అది వ్యక్తిగతం. శివరామని నువ్వు బూతులు తిట్టే నేను సహిస్తా, ఉన్నతమైన స్థాయి ఉంది. ఆ స్థాయిని వీళ్ళు తిడతామంటే మేము మాకు ఒప్పుకోవట్లేదు, మా మనసు అంగీకరిస్తలేదు. శివరామని ఏదైనా అనవచ్చు, నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే, తర్వాత వచ్చి ఏదో అడ్జస్ట్ అయ్యి పొరపాటు మాట్లాడారంటే దాంతో నేను ఒప్పుకుంటాను. కానీ కుటుంబం, నా కుటుంబం వద్దు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఛానల్స్లో ఆయన ఏదనంటే, నేను లైవ్ ఛానల్లో కొట్టుకున్నా ఆయన కోసం. ఏది అవతల వైసీపీ లీడర్ తోటి కొట్టాడు చేశాం లైవ్లో. మొన్న ఆయనకి బాధ కలిగిన రోజు మా ఇంటిలో బాధ ఏడ్చాము. ఆయన టీవీలో ఏడుస్తుంటే మేమందరం ఏడ్చాము. ఆయన ప్రస్తుతం మాకు పెద్ద, మా అందరికి పెద్ద ఆయన, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. ఆయనకి ఈ విషయమే చెప్పాను, అన్నయ్య మమ్మల్ని ఏమన్నా అన్న వివరిస్తాము, మేము మీ మనుషులం, కానీ మా కుటుంబ గౌరవం గురించి కించపరుస్తూ మాట్లాడితే నేను సహించలేను, అందుకే నేను అతనికి చెయ్యనని చెప్పాను. అది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇట్లా జరిగింది, కొంతవరకు తెలుసు కొంతవరకు తెలియదని మాట్లాడుతున్నారు. మా కుటుంబం అంటే నమ్మకం, ప్రేమ, విశ్వాసం ఉన్నవాళ్ళు మాతో నడవడానికి అప్పీల్ పెట్టారు.